వెల్కమ్ టు హిట్ టీవీ. గర్కొందర్ కోటలోకి వెళ్లిన పెళ్లి బృందం అదృశ్యం వెనుకున్న అంతు చిక్కని రహస్యం. ఈ కోట గురించి తెలుసుకోవటానికి చాలా సంవత్సరాల క్రితం నుంచి ప్రజల్లో ఉత్సుకత ఉంది. ఈ క్రమంలోనే గ్రామంలో పెళ్లి ఊరేగింపుకు ముందు పెళ్లికి వచ్చిన అతిథులు ఈ కోటను సందర్శించడానికి వెళ్లారట. అయితే అలా వెళ్లిన వారంతా హఠాత్తుగా అదృశ్యమయ్యారని చెప్తారు. కోటను చూసేందుకు వెళ్లిన పెళ్లి బృందంలో దాదాపు 50 నుంచి 60 వరకు ఉండగా ఇప్పటి వరకు వీరి ఆచూకీ లభించలేదు. అయితే ఈ సంఘటన తర్వాత కోటలోకి వెళ్లే అన్ని తలుపులు మూసివేయబడ్డాయి. ఈ కోట నుండి రాత్రిపూట వింత శబ్దాలు కూడా వస్తాయని స్థానికులు చెబుతారు. భారతదేశంలో ఇలాంటి కోటలు ఎన్నో ఉన్నాయి. వాటి చరిత్ర, అందం, వైభవంతో పాటు వాటిలో ఉన్న రహస్యాల వల్ల కూడా అవి చర్చానీయాంశంగా మారాయి. ఉత్తరప్రదేశ్ నుంచి రాజస్థాన్ వరకు, గుజరాత్ నుండి బీహార్ వరకు, మహారాష్ట్ర నుండి మధ్యప్రదేశ్ వరకు మీరు ఇలాంటి అనేక రహస్యమైన కోటలను ఎన్నో చూడొచ్చు. వాటి గురించి ఇప్పటికే మీరు విని కూడా ఉంటారు. వాటిని ఎందుకు, ఎవరు నిర్మించారో ఎవ్వరికీ తెలియదు. అయితే ఇటువంటి పురాతన కోటలు ఎప్పుడూ ఉత్సుకతతో ఉంటాయి. అయితే వీరి చరిత్ర తెలుసుకున్న తర్వాత ఎంతటి వారికైనా సరే చెమటలు పట్టాల్సిందే. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఇలాంటి కోట ఒకటి ఉంది. ఈ కోట చుట్టూ అనేక కథలు ప్రచారం ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే పూర్తి స్టోరీలోకి వెళ్లాల్సిందే. మధ్యప్రదేశ్లోని టీకాంఘర్ జిల్లాలో ఉన్న టెహసీల్ అనే చిన్న గ్రామం సమీపంలోని ఎత్తైన కొండపై ఉన్న గర్కొందర్ అనేది ఒక రహస్యమైన కోట. ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశం ఓర్చా నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోటను 11వ శతాబ్దంలో నిర్మించినట్టుగా సమాచారం. ఇది 5 అంతస్తుల కోట. ఇది చాలా రహస్యమైనది. ఎందుకంటే ఈ కోట 2 అంతస్తులు భూమి కింద కనిపిస్తాయి. ఈ కోటను ఎప్పుడు, ఎవరు నిర్మించారు అనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. ఈ కోటలో చాలా నిధి ఉందని, ఆ నిధితో భారతదేశం మొత్తం అందరినీ ధనవంతులను చేయవచ్చని కూడా చెబుతారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం గర్కొందర్ కోట 1500 నుండి 2000 సంవత్సరాల పురాతనమైనది. చాండేలాలు, బుందేలాలు, కంగార్లు వంటి అనేక మంది పాలకులు ఇక్కడ పాలించారు. దీని కారణంగా ఈ ప్రదేశం చాలా సంపన్నంగా ఉంది. ఇక్కడి రాజులకు బంగారం, వజ్రాలు, ఆభరణాలు కొరత ఎప్పుడూ ఉండేది కాదు. అయితే ఈ కోట చిట్టడివి లాంటిది. ఇది ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది. ఎందుకంటే ఈ కోటకు వెళ్ళే దారి మిమ్మల్ని కోటకు బదులు వేరే చోటుకి తీసుకెళ్తుంది. ఈ కోట దూరం నుండి కనిపిస్తుంది, కానీ దగ్గరగా వచ్చే కొద్దీ అది అదృశ్యమవుతుంది. రహస్యమైన కోటకు సంబంధించిన ఒక సంఘటన చాలా ప్రాచుర్యం పొందింది. వాస్తవానికి 1307లో గర్కొందర్ కోట బుందేలచే పాలించబడింది. గర్కొందర్ యువరాణి చాలా అందంగా ఉందని, ఆమెను చూసిన తర్వాత మొఘల్ చక్రవర్తి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆమెతో ప్రేమలో పడ్డాడని చెబుతారు. అప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ గర్కొందర్ రాజా మాన్ సింగ్ వద్దకు వెళ్ళి తన కుమార్తెను ఇవ్వమని అడిగినప్పుడు రాజు నిరాకరించాడు. ఇది విన్న తుగ్లక్ గర్కొందర్పై దాడి చేశాడు. సైన్యం ఓడిపోవడానికి చూసిన యువరాణి తన గౌరవాన్ని కాపాడుకోవడానికి చాలా మంది మహిళలతో కలిసి ప్రాణ త్యాగానికి పాల్పడిందని చెబుతారు. గర్కొందర్ కోటకు సంబంధించి మరొక రహస్యమైన కథ ఉంది. ఇది ప్రజలను ఆలోచించేలా చేస్తుంది. ఈ కోట గురించి తెలుసుకోవటానికి చాలా సంవత్సరాల క్రితం నుంచి ప్రజల్లో ఎంతో ఉత్సుకత ఉంది. ఈ క్రమంలోనే గ్రామంలో పెళ్లి ఊరేగింపుకు ముందు పెళ్లికి వచ్చిన అతిథులు ఈ కోటను సందర్శించడానికి వెళ్లారట. అయితే అలా వెళ్ళిన వారంతా హఠాత్తుగా అదృశ్యమయ్యారని చెబుతారు. కోటను చూసేందుకు వెళ్లిన పెళ్లి బృందంలో దాదాపుగా 50 నుంచి 60 వరకు ఉండగా ఇప్పటి వరకు వీరి ఆచూకీ లభించలేదు. అయితే ఈ సంఘటన తర్వాత కోటలోకి వెళ్లే అన్ని తలుపులు మూసివేయబడ్డాయి. ఈ కోట నుండి రాత్రిపూట వింత శబ్దాలు కూడా వస్తాయని స్థానికులు చెబుతుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.